హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేనైతే లేచిన ఇవ్వండి. ఇప్పుడైతే 5:20 అవుతుందండి. నేను 5కి లేచిన. 5 కాకముందే 4:55 అలా అయింది. లేచిన, లేచి బ్రష్ చేసుకున్నా. గోరువెచ్చని నీళ్ళు ఒక 2 గ్లాసులు తాగిన. గ్రీన్ టీ తాగుతున్నా. మీకైతే గుడ్ మార్నింగ్ అండి. ఓం నమ శివాయ. మేమైతే ఈరోజైతే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నామండి. అంటే నా ట్రీట్మెంట్ అయిపోయింది. అసలైతే ఈరోజు పొద్దున్నే వెళ్ళిపోవాలి, కానీ కొంచెం ఇంకా కొంచెం పని ఉంది. దానివల్ల మేమైతే 11 గంటలకి ఈ నుంచి వెళ్తామండి. మీకైతే గుడ్ మార్నింగ్. నేను గ్రీన్ టీ తాగుతున్నా. అందరు గ్రీన్ టీ తాగండి, చాలా మంచిదండి. నాకైతే ఇవ్వండి గ్లాసెస్ ఇచ్చారండి. అంటే ఇది కళ్ళు లైట్ చూస్తే ట్రీట్మెంట్ జరిగింది కదా అండి, ఎట్లా అవుతుంది. అసలైతే ఎప్పుడో పెట్టుకోవాల్సిందట. నేను ఒక వారం ముందే వాళ్ళు సరిగ్గా చెప్తలేరు. ఒకటి చెప్తలేదు. నేను కొనుక్కున్నా అండి, నిన్న తీసుకున్నాము. అంటే మొన్న తీసుకోమని చెప్పి, కానీ సాటర్డే కదా, సాటర్డే బ్లాక్ గ్లాసెస్ ఏదైనా నల్ల కొనద్దు అని చెప్పి. ఇప్పటికే మాకు ఫుల్ పండుగలు ఉన్నాయండి. అంటే అన్ని మంచి మంచి విషయాలు. ఇక మరీ చూసుకుంటా ఏదో అట్లాంటి ఏం చేస్తా అని చెప్పి నేను కొనుక్కోలేదు. నేనైతే కొనుక్కున్నాం. నాకు ఇప్పుడు ఈ గ్లాసులలో నేను ఎట్లా కనబడతానో మీరు నాకు తెలియదండి. నాకు మాత్రం ఏదో మబ్బు వస్తుంది కదా, ఏదో అయితే కదా, చీకటి అంటే హాయి ఉంది, మంచిగా ఉంది. అంటే లైట్లు పడేసరికి ఎట్లా అవుతుంది. ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంది. ఇది మొత్తం కవర్ అయిపోయిందండి. అసలు మా పిల్లలు ఎప్పటి నుంచో ఇలా గ్లాసెస్ ఇలా బ్లాక్ అవి పెట్టుకోవాలి, బయటకు వెళ్తే, గాలికి వెళ్తే, ఎండకి వెళ్తే. అదే మా పెద్దోడు అంటాడు, చిన్నోడు కూడా అంటాడు. ఎప్పటికీ అనేదిగా నేను అంత పట్టించుకోకపోదు, కానీ చాలా మంచిగా ఉన్నట్టున్నాయి అని సేఫ్టీగా. కానీ ఇది తక్కువ రేటు. ఇక్కడ మామూలుగా ట్రీట్మెంట్ గ్లాసెస్ అని వీళ్ళు మామూలుగా తక్కువ రేటే ఇస్తున్నారు. కానీ మనకు మంచిగా టైట్ అండ్ అవుట్లా కూడా 2 నిమిషాలు తీసుకుందామని చూసినాం, కానీ మాకు సరే తెలియదని తీసుకోలేదు. ఒకసారి మా పిల్లలతో ఎవరితోనైనా ఒకరితో ఉన్నప్పుడు మంచిగా చూసి తీసుకుంటాము. అని మంచిగా ఉన్నాయండి పెట్టుకుని. అంటే మంచిగా అంటే అందంగా ఉన్న వెదర్ గురించో కాదు, సేఫ్టీ ఉండేది. అంటే నాకు ఏమంటారు, కంఫర్ట్గా అనిపిస్తుంది. మంచిగా ఉంది. మేమైతే వచ్చేటప్పుడు ఫ్లైట్కి వచ్చినామండి. ట్రైన్లో రిజర్వేషన్ కాకపోతే, అదే ఏమంటే తత్కాలం చేస్తే కాకపోతే రిజర్వేషన్ అంటే మాకు తొందరగా చెప్పిండ్రు వాళ్ళు. డేట్ వాళ్ళు మాకు 2 మంత్కి ఇస్తాను. మళ్ళీ ఎవరో బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పి, అంటే నాకు నొప్పి కూడా ఎక్కువ ఉన్నదని చెప్పినాను. చెప్తే మాకు ఒక 10-15 డేస్ కన్ఫర్మ్ చేశారు. 15 రోజుల్లో కన్ఫర్మ్ చేశారు. అట్లా అయ్యే వరకు మనకు రిజర్వేషన్ అంత ముందు ఉండదంట, దొరకదంట. మా చిన్నోడు తక్కువనే ట్రై చేసిండు. 4 రోజులు ట్రై చేసిండు. 3 రోజులు 4 రోజులు ట్రై చేసిండు. అస్సలు కాలేదు. దాంట్లో పోడు, వెయిటింగ్లో పోడు తత్కాలు కూడా. కానీ డబ్బులు కూడా కట్ అయిపోడు. మళ్ళీ అవ్వలేదు. అంటే ఏమంటారు దాన్ని ఆరేసి అట్లా కూడా అవుతుందంట. ఒక్క సీట్ అయినా మస్తు వద్దాం అనుకున్నాం, కానీ అట్లా కూడా కాలేదు. ఇక కాకపోతే లాస్ట్ ఇయర్ నాతో కాలే. 13th రోజు ఫ్లైట్ బుక్ చేయమన్నా. 14th రోజు మేము ఫ్లైట్ రేపు వచ్చేసినాం. 15th నుంచి అయితే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. నిన్నటి వరకు కంప్లీట్ అండి. అసలు ఈరోజు కొంచెం చిన్నగా కొద్దిగా ఉంది. ఇప్పుడు 9:30కి ఇది రాగానే వెళ్ళిపోడే. కానీ ఒకటండి, నాకు నిన్న అంటే నా బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థమైతే లేదు. నేను మా ఆయన కూర్చోమంటానండి. మా అబ్బాయి స్టాండ్ అయితే పెట్టిందంట. ఇంకా బాధలేదండి. ఇప్పుడు మా ఆయన ముందటుంటే కూడా కొన్ని నేను మాట్లాడలేకపోతున్నా. నేను స్టాండ్ అది కెమెరా అది ఉంటే ఇంకా నాకు నా బాధ, అంటే నేను ఏం చెప్పుకోవాలి ఏంటన్నది కూడా కొంచెం చూసుకోవచ్చు. అంటే కొంచెం అంటే మూమెంట్ అన్నాను అంటే కొంచెం మా ఆయన ముందు నేను ఫ్రీగానే ఉంటా. కానీ మా ఆయన ముందు కూడా మాట్లాడలేక, అంటే మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అది మాట్లాడి ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపిస్తున్నా నేను పెట్టేది మళ్ళీ పబ్లిక్నే. అంటే ఏమంటారు, యూట్యూబ్ అంటే అంతా మనం అందరూ చూసేదే కదండి, అదే దాచి పెట్టేదే కాదు. కానీ కొద్దిగా ఎందుకో మాట్లాడేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. నాకైతే అంత ఏదో అనిపించింది.
అంత టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది అండి. ఒక 15 డేస్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఏ ప్రశాంతంగా ఉన్న మధ్యలో మధ్యలో బ్రేక్లే, ఏదో ఒక షాపులు, ఏదో ఒక ఫోను, ఏదో ఒకటి అయినప్పటికైనా కొంచెం పర్లేదు. మళ్ళీ ఇంటికి ఎప్పుడు అనుకున్న 3 డేస్ ముందు 4 డేస్ ముందు చెప్పారు వాళ్ళు. అంటే ఇక మీరు ఫస్ట్ అయిపోతుంది, సెకండ్ రోజు వెళ్ళిపోరా అని చెప్పారు. చెప్తే నేను ఇంకా కొంచెం మిమ్మల్ని ఉంటే కూడా చేయమన్నా అండి. అంటే వాళ్ళు ఏమంటారంటే, అంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉంది కదా ఎక్కువ, అంటే అది ఏమైనా ఒక లిమిట్లోనే చేయాలట అండి. మనం ఏదో ఇప్పుడు మాకు ఇక చెప్పచ్చో లేదో కానీ చెప్తే ఏముంది లేదు కానీ, ఇక డబ్బులు అయితే మనం ఇంగ్లీష్ మందుల కంటే అయితే ఇది ఎంత బెటర్ అండి. మాకు అన్నీ మనకు 1,20,000 అయితే ఉంది. మేము 1,50,000 అయితే అనుకున్నామండి. 1,20,000 అంటే మేము కొద్దిగా కంట్రోల్ కాదు, అంటే కొద్దిగా ఏమంటారు కొంచెం లిమిట్గా ఉంటాము. అంటే ఏం లిమిట్ ఉన్నా రూమ్ రేట్ అయితే తప్పదు, హాస్పిటల్ అయితే తప్పదు, చార్జెస్ అయితే తప్పవు. ఫుడ్ కాడండి అట్లా ఉంటుందండి. ఇప్పుడు పెట్టేది అన్నీ పెట్టినాం, ఫుడ్ కాడ ఇంకా కొంచెం జ్యూస్లు నచ్చిన ఫుడ్ తిన్నారు. మేము అక్కడ చూసి నమ్మరండి ఎవరు, అంటే మా రాతట్టు ఉన్నది. అంటే మేము నచ్చిన వాళ్ళేమో ఏడ్చుకుంటూ ఉంటారు. ఇక నచ్చిన వాళ్ళు అంటే మేమంటే నచ్చినా కూడా వాళ్ళు అన్ని మాటలు అనుకుంటూ కావచ్చు. లేదండి, అక్కడ ఏం రేటు ఉన్నదని చూసినండి. కొందరు ఏం చేసి వాళ్ళు రేటు చూడడం కాదు, అక్కడ ఏం ఫుడ్ ఉన్నది వాళ్ళు నచ్చింది తిన్నారండి. జ్యూసులో నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా పిచ్చండి. నేను మరి 5-6 తిన్నట్టున్నా ఇక్కడికి వచ్చిన కంటే. అందులో సూపర్ మార్కెట్లో 2 కొనుక్కున్నట్టున్నా, ఇక్కడ 4 తిన్నాను. 4 ఎక్కడికి అన్నీ ఒకటి వెళ్ళిపోయింది. 5-6 తిన్నట్టున్నా. 4 కాదు, 5 మరి 6 తిన్నానండి. ఇంకా 3 కావచ్చు, అలా 2 కావచ్చు అంతే. ఐస్ క్రీమ్ అంటే నాకు బాగా పిచ్చి కాబట్టి అదొక 30 రూపాయలు పడేస్తే వస్తాను నేను. ఇప్పుడు ఒక రోజు 30-40 అనుకుంటారు కదండి. ఈ 30 రూపీసే తిన్నాను నేను ఇప్పుడు ఒకటేసారి 40 రూపీస్. ఇక జ్యూస్లో 70-80 రూపాయలు ఉంటుందో ఎంత ఉంటుందో, ఇంకెక్కువ ఉంటుందో తెలియదండి. ఇక కక్కుడుతా అండి పిసినారుతాను అట్లా. అంటే ఎంత మనం పొద్దు చేసినా ఈ ఫుడ్ కానీ తప్ప ఇవైతే ఎవరు మేము అడిగినామండి, కొంచెం ఏమైనా కన్సెషన్ చేయరా అని అడిగినాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఒక ట్రస్ట్ ఉంటుందట, దాంట్లో అప్లై చేసుకోవాలన్నట. అప్లై చేసుకుంటే అది ఎప్పటికో వెంటనే అయితే ఉండదంట. అంటే మనం రాగానే అప్లై చేసుకోవాలంట, దాన్ని బట్టి అయితే అంతే కదా. వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా హెల్ప్ చేస్తారు కావచ్చు, దానివల్ల ఇక్కడ తగ్గుతుంది అని. అంటే మేమన్నా మరీ ట్రస్టులలో పోయి అడుక్కునే అంత, అంటే నేను సారీ అండి, నేను అడుక్కునే అంత అంటే నేను ఏదో పెద్ద ఇదానికి లేదు, కానీ ఆ పరిస్థితి అది ఇప్పటి వరకు లేదండి. దేవుడు ఇయ్యలేదు. మనం ఎవరికైనా 10 రూపాయలు హెల్ప్ చేయాలి అంటే నిన్న ఏమో చెప్పచ్చు లేదు. ఇప్పుడు క్లీన్ చేస్తే వాళ్ళు వీళ్ళు ఉన్నారండి, వాళ్ళకు 1000 ఇచ్చినాం అట్లా. అంటే ఏదో దేవుడు ఇచ్చినంతలా. అని నేను ఏమనుకున్నా అంటే అండి, మనం తింటాను, మనం ఎన్ని డబ్బులు కొడుతున్నాం, అలా 1000 రూపాయలు ఇస్తే పోయేది ఉందని చెప్పి ముగ్గురు, ఒక ఆమె బెడ్షీట్స్ మారుస్తుంది, ఇద్దరేమో ఇక ఎవరిది వాళ్ళకు ఉన్నట్లుగానండి. అవి బాత్రూమ్ క్లీన్ చేస్తాను అంతే కదా. ఒక ఆమెమో ఇల్లు చూస్తాను ఊడ్చి. ముగ్గురు వాళ్ళ టీం వాళ్ళు, అంటే దేని వాళ్ళు అదే చేస్తున్నారు అట్లా. అయితే 1000 ఇచ్చినాం. అయితే అట్లా ఏముంది అని అట్లా మనం ట్రస్ట్లో అందులో పోయి ఇక్కడ ఉంటుంది మీరు అక్కడ పోయి అప్లై చేసుకోండి అంటే అట్లా ఏం లేదులేండి, వాళ్ళకి ప్రాబ్లం ఉంటే అంటే అన్నాను. మనకి ప్రాబ్లం ఉంటే అనద్దు కదా అని చెప్పి, మనం చెడు కోరుకోవద్దు కదా, మంచిగా కోరుకోవాలి కదా. అట్లా ఏం లేదన్న కట్టేసిన 30 రూపాయలతో సావాళ్ళు ఏం తెస్తా అంట. కానీ మరీ అడ్డగోలు ఏం లేదండి, ఓకే. అంటే ఇక్కడ కొద్దిగా స్టాక్ వేస్ట్ ఉన్నారు. వేస్ట్ అంటే ఎట్లుంటుందండి, మనం ఎక్కడ పోయినా కూడా నువ్వు బట్టల షాప్ పో, గోల్డ్ షాప్ పో, బుద్ధి ఎక్కడ లేదు పెద్ద ఐడియా. అంటే వాళ్ళ మెయిన్ వాళ్ళు మామూలుగానే ఉంటుంది, వాళ్ళ కింది వాళ్ళతో ఉంటుందండి మన తలకైనట్టు. ఇక స్టాఫ్ కొద్దిగా వాళ్ళు చెప్పింది ఒకటి చెప్పి ఇది చేస్తే. మళ్ళీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, అంటే వాళ్ళు హిందీ, ఇంగ్లీషు, మలయాళం ఈ 3 ఓకే అంటారు. ఇక తమిళ అని కూడా అడుగుతాను. నాకు తెలిసి వాళ్ళకి కొద్దిగా తమిళ కూడా అర్థమయ్యేటట్టుంది. నాకు అవి 4 రావు, నాకు వచ్చేది తెలుగు. ఇంగ్లీష్ కొద్దిగా వస్తుంది, అంటే అర్థమవుతుంది ఎవరైనా మాట్లాడేస్తే. కానీ ఏం చేస్తారంటే అండి, వాళ్ళు ఒక్క ఇంగ్లీషే మాట్లాడే వాళ్ళతో అయితే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మిక్స్. ఇక అంటే ఇప్పుడు తెలుగు ఆమె ఉన్నది, హిందీ ఆమె ఉన్నది, ఇంగ్లీష్ ఆమె ఉన్నది, మలయాళం ఆమె ఉన్నది, తమిళ ఆమె. తెలుగు ఆమె లేదు, తెలుగు ఆమె పక్కన పెడతారండి. తెలుగు అసలు తెలుగు అర్థలేదు వాళ్ళకి. ఈ 4 మాట్లాడతానండి, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మలయాళం, తమిళ్. ఈ 4 మాట్లాడే వరకు నాకు ఆ ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది. వాళ్ళ అన్నయ్యకి వచ్చి అర్థమవుతుంది, కానీ నేను మాట్లాడలేకపోతున్నాను. లేదా నాకు రంగాన్ని కూడా అనలేకపోతున్నాను. అంటే నాకు ఏదో కొంచెం కొంచెం మంచిగా ఇంగ్లీష్ ఆయనతో కూడా పోతుంది నాకు అట్లా. కానీ పర్లేదండి. ఏదో నేను ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఎంట్రెన్స్లోనే అమ్మవారు ఉన్నారండి, ఆ టైంలో శివ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే సాటిస్ఫాక్షన్ లేదు ఆ స్టాఫ్ వల్ల, మంచిగా చేస్తలేదు వాళ్ళు.
ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ 5 రోజులు 7 రోజులు అట్లా ఉంటానండి. ఆ 5 రోజులు అనే ట్రీట్మెంట్ 2 రోజులు చేసింది మళ్ళీ 3 రోజులు చేస్తలేదండి. బాగా చేసింది, నేను కొత్తగా కనిపెడతలేను. అంటే చేంజ్ అయిపోతుంది ఆ ట్రీట్మెంట్, అంటే అశ్రద్ధ, కరెక్ట్ చేస్తలేదు. అట్లా చేస్తానండి. అక్కడ కింద ఒక మేడం ఉంటుంది, సూపరింటెండెంట్ అంట. ఆమె తెలుగు వస్తాను, మలయాళం ఎక్కడ ఆమె కానీ కేరళనే కదండి, కేరళనే మలయాళం ఆమె కానీ ఆమె తెలుగు మంచిగా తెలుగు వస్తాను. ఆమెకి వెళ్ళి చెప్తున్నాను, ఇంకా ఆమెకి వెళ్ళి చెప్తేనే బతికిపోయినా. ఆమెకి వెళ్ళి చెప్తా అంటే కూడా కొద్దిగా భయపడుతున్నాను. కానీ ఆమె నిన్న ఈ రోజు రాదంటండి, వాళ్ళ ఇంటి ఏదో ఫంక్షన్ ఉందంటే డిశ్చార్జ్ టైంలో లేదు, కొద్దిగా డిస్టర్బ్ చేస్తాను. ఒక 2-3 ఉండే ట్రీట్మెంట్లు అవి ప్రతిసారి చేస్తలేదు. మొన్న ఫోన్ నెంబర్ తెచ్చిండ్రు, ఆమె ఫోన్ చేసినా కానీ ఆమె తీయలేదు. ఆమె బిజీ నా ఫంక్షన్ ఉండదని చెప్పి రానని చెప్పింది. ఆ ఉండగానే మొన్ననే మందులు మెడిసిన్ రాపించింది, అన్నీ చేసింది ఆమె. మా డిశ్చార్జ్కు అడ్మిషన్ కార్డు వెళ్ళి ఫీజు కట్టించింది, అవన్నీ చేసింది. ఇవన్నీ నేనేమనుకుంటానంటే అండి, వెళ్ళిపోతుందంటే ఆ దేవుడు ఉన్నాడు, వాళ్ళు కరెక్ట్ అయితే చేస్తలేరు. అమ్మవారి తల్లిలో దేవుడు ఉన్నారు. మళ్ళీ నాకు మెయిన్ ఏంటంటే ఇంగ్లీష్ మందులు సరిగ్గా పడాయి. ఇంకా ఈ హోమియో అని ఆయుర్వేదం చెట్ల మందులు నేను అప్పట్లో చాలా సంవత్సరాల కింద, అంటే నాకు 14 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది. నేను అప్పుడే పెద్ద మనిషిని అయిపోయినా కదండి. పెద్ద మనిషి అంటే ఆ పెద్ద మనిషి కాదండి, పెద్ద మనిషి అయి 12 ఏళ్ళకే, 12 ఏళ్ళు 13 పడండి. ఇది మన పెళ్ళి అయి పెద్ద మనిషిని అయిపోయిన అప్పుడే. కాబట్టి అప్పుడే చెట్ల మందులు నాకు వేడి చేసేదాన్ని ఫుల్. మామూలుగా ఉండే పెళ్ళైన తర్వాత ఎక్కువ వేడి చేయడం, అది కొంచెం కడుపు నొప్పి పీరియడ్స్ టైంలో అట్లా ఉంటే మా అత్తమ్మ తీసుకెళ్ళింది. అక్కడ ఒక ఊరు ఉంటుంది పల్లెటూరు, మా అత్తమ్మలో పల్లెటూరు, పక్కన ఇంకొక ఊరు ఉంటే చెట్ల మందు పోస్తే నాకు ఓకే పనిచేసింది. అంటే అట్లా ఇంకా వేరే సీతారాంపల్లి అని ఇక్కడ మంచిర్యాల వాళ్ళకైతే తెలుస్తుందండి. మంచిర్యాలలో చూస్తాను ఆ వీడియో చూడండి, మంచిగా చూసి మంచిగా ఆనందపడండి. నా కష్టాలు ఏదో ఏదో. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తానండి, నా చెడు కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఎంతో కొంతమంది నా మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, నా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఖచ్చితంగా నమ్ముతానండి. అట్లా అయితే నాకు చెట్ల మందుల ఇంగ్లీష్ మందుల కంటే చెట్ల మందులే మంచిగా పనిచేస్తాయి. ఆయుర్వేదం అని హోమియో కూడా ఓకే అండి. కానీ హోమియో ఎట్లా అంటే అది కొంచెం యూట్యూబ్ అయిపోయినాయండి. మెడిసిన్ నేను కొన్ని రోజులకు హోమియో కూడా వాడాలనుకుంటున్నా. ఎందుకంటే అన్నీ వాడితే అసలు ఈ పని చేస్తాను లేదు అది. నేను ఈ ఈ మందులు అక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసినాకనే ఆపేద్దాం అనుకున్నా. కానీ ఏమో అది బాగా రోజులు నుంచి వాడతాను కానీ వాడేది లేదు. కొన్ని రోజులు నాకు ఇప్పుడు ఎల్యూప్రసాద్ డ్రాప్స్ అయితే కంట్రోల్ డ్రాప్స్ అయితే కంటిన్యూ చేయమని చెప్పి అదైతే వేసుకోవడం కొంచెం టైం ఇచ్చి దాని దీనికి ఇవన్నీ మెడిసిన్ చూడవచ్చు. నాకు నా మెడిసిన్ అంటే నేను అక్కడ వెళ్ళిన తర్వాత మేము కూడా ఇక్కడ ఓపెన్ చేయమండి, అక్కడికి వెళ్ళిన తర్వాతనే వాడుతాం. నాకు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వండి బషాయాలు ఇచ్చారు రోజు, అంటే ఇప్పటిదక్కడ గ్లాస్లో, అంటే ఏమంటారు అంటే న్యాచురల్ అన్నట్టు. అక్కడ ఇక్కడ అదొకటి ఉంటుంది కిచెన్, అంటే ఫ్యాక్టరీ లాగా, దాంట్లోనే తయారైతే ఎవరికి వాళ్ళకి ఇట్లా గ్లాస్లో పోసి మీద పేపర్ పెట్టి ఆ పేపర్ మీద పెన్తో రాసి నా పేరు రూమ్ నెంబరు అవి వేసి, పేషెంట్ పేరు రూమ్ నెంబర్ అది వేసి ఇస్తారు. తాగిన ఒకటి ఇచ్చిరండి. అక్కడ హాస్పిటల్ ఇచ్చినవి కూడా కొన్ని వేరే టాబ్లెట్స్ వేసుకోమన్నారు. కొన్ని మెడిసిన్ అయితే వీళ్ళే కానీ అవి ఆపేయమన్నారండి. కొన్ని ఉన్నాయి డ్రాప్స్ కూడా అన్ని కొత్త ఇచ్చింది వేరే, అవి ఆపేయమన్నాయి. అది పక్కన పెట్టేస్తే ఇది నాకు ఇంకొకటి అండి. అంటే నేను కాలుకు చల్లబడిపోతుందండి. ఇది కాలుకు చేయించుకున్నామండి నేను ట్రీట్మెంట్. అంటే దాని ఏమంటే మసాజ్ లాగా ఆయిల్ పెట్టి వీటితోటి అంతా ఇట్లా చేసేదండి. ఈ బ్యాక్ పెయిన్ నడుపుతుంది, అంటే అక్కడ గంట పడుకుంటే పడుకోలేకపోడు. ఇట్లా ఇట్లా ఇస్తుంటే వాళ్ళే అయిపోయిందండి. ఏమనుకోవద్దు విషయం అయితే ఆల్రెడీ చల్లబడిపోయిందండి. వేడి తాగితే మంచిగా ఉంటుంది. అయితే నాకు ఇంతే అండి. మనం బస్సులో సీట్లు ఉంటాయి చూడండి, ఇంత మన మనిషి మనమే. మళ్ళీ తల కింద ఇట్లా ఇల్లు దిండు కానీ ఏం పెట్టుకోవడం గట్టిగా ఇట్లా వాడుకుంటే కొంచెం నడుము వస్తే ఇట్లా వెసులుతూనే ఉండు. నేను వాళ్ళ స్టాఫ్ ఉంటుంది కదా బ్యాక్ పెయిన్ అంటే అన్ని మళ్ళీ మేడం వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పినట్టున్నారు. నేను కూడా చెప్తే నాకు దీని మీద కొన్ని సంవత్సరాల కింద ఇట్లా అంటే పిచ్చేది. అయితే ఇదే బాగా రోజుల కింద మేము పాటల్లో ఉన్నప్పుడు అంటే ఈ మంచిర్యాల వల్ల తెలుస్తుంది అని మళ్ళీ మాట అంటే, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ వేరే ఎక్కడ ఉన్న పాట తెలియదు.
అంటే మేము మా జర్నీ మా లైఫ్ జర్నీ ఎక్కువ జరిగిందే మంచిర్యాలలో. మంచిర్యాల వాళ్ళకే తెలుస్తుంది. నాకు తెలిసి మంచిర్యాల వాళ్ళు ఎక్కువ చూస్తానని అనుకుంటాను. మళ్ళీ ఇందాకన్నా నేను మళ్ళీ కూడా రిపీట్ చేస్తాను. అయితే క్వార్టర్లలో షిఫ్ట్ క్వార్టర్లో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న దాంట్లో నేను అప్పుడు చాలా రోజుల కింద ఇట్లా దాని మీద బాత్రూమ్లో జాగ్రత్త ఈ భుజం దెబ్బతలింది. దానివల్ల నొప్పి వస్తాయి. నడుము నొప్పి అంటే 2 సార్లు నేను స్టెప్స్ మెట్లు ఇట్లా పైనుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి క్వార్టర్లో నేను పైన బట్టలు ఆరేస్తే నా కిందనే అప్పుడు వర్షాకాలం మీద ఎందుకులేవని చెద్దార్లు ఉంటాయి కదా అండి, దుప్పట్లో చెద్దార్లు. నేను చెద్దార్లే అంటలేదు, దుప్పట్లు అన్నట్టు. ఇక అనే పద్ధతులు అంటే బాగుంటుంది. ఆర్ఎస్ తీసుకొస్తా ఉంటే వర్షం వస్తుందని మళ్ళీ తీసుకొస్తా ఉంటే కరెక్ట్గా ఒక మెట్టు మీద వేసి ఒక మెట్టు వేసి ఇట్లా పూల పట్టి ఇక్కడ వచ్చింది. దానివల్ల నాకు నడుములో ఒకప్పుడు అయితే చాలా ఉండే నడుములోకి అసలు ఇట్లా వంగలేకపోతుందండి. ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి ఈ సైడ్ నుంచి ఈ సైడ్ కూడా తిరగలేకపోదు. బెడ్లో పడుకుంటే కూడా బెడ్లో పడుకోరాకపోయేది, ఇట్లా ఉచ్చుడు కూడా ఊడలేకపోదు. అలాంటి తగ్గిపోయేది. కొంచెం కొంచెం ఉంటే వాళ్ళు ఇది కూడా ట్రీట్మెంట్ చేసిండు. ఇక్కడ పెట్టేసి చేసింది. ఇది కాలు కూడా అదే లేపమంటే ఒక ఆకు ఆయుర్వేదం లాగా అట్లా పెట్టేస్తుంది. నాకు మా ఆయన కూడా చెప్తానండి, ఈడ్ చేసి ఇట్లా అంటే మరీ కాదు మనం భరించాలని అంతా పెట్టి ఇక్కడ పెట్టి 1 అవర్ ఇక్కడ మసాలా అది ఏం చేయలేదు. నాకు మసాజ్ చేయడం కానీ వెయిట్ కాపడం కానీ అలాంటి ఏం చేయలేదు. డైరెక్ట్ అది పెట్టేసి 1 అవర్ ఉంచిన తర్వాత తీసేసి క్లీన్ చేసుకొని వేడి నీళ్ళు స్నానం చేయమన్నారు. వెంటనే మా రూమ్లోకి వచ్చేసి స్నానం చేసుకుని పర్లేదు, నేను ట్రీట్మెంట్ లాంటివి చేయించుకున్నా, ఇదంతా ఓకే. నాకు ఈ ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. నాకైతే 2 మంత్కి ఇచ్చారండి మందులు. 2 మంత్కు ఇచ్చారు. నాకంటే ఇప్పుడు ఫిబ్రవరి మార్చికి అయిపోతాయి. మరి ఏప్రిల్లో వస్తాం కావచ్చు. మళ్ళీ ఏమన్నారంటే అక్కడ మాకు ఇలా చేసే ఆ సార్ పేరు అంటే ఇక్కడ చేస్తారు. ఆ సార్ అక్కడ హైదరాబాద్ వస్తారు, శ్రీరాజ్ సార్ అని. శ్రీరాజ్ అయితే ఒకటండి, వీళ్ళు బ్రాహ్మిన్స్ అంటారు ఈ హాస్పిటల్ యాజమాన్యం అంతే కదా. బ్రాహ్మిన్స్ అంటే ఇక్కడ ఎక్కువ బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉన్నారండి. బెంగళూరులో కూడా ఎక్కువ ఉంటారు అంటే ఇక్కడ కేరళలో కూడా బ్రాహ్మిన్స్ ఉన్నారు ఎక్కువ. అంటే బయట ఎక్కువ ఉంటారు, ఇక్కడ ఇళ్ళలో అయితే ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉన్నారు. గుళ్ళు ఉన్నాయి, మొత్తం వాళ్ళే ఇట్లా కనబడుతున్నారు. బ్రాహ్మిన్స్ అయితే ఎక్కువ ఉన్నారండి. అయితే ఈ సారు వీళ్ళు శ్రీరాజ్ సార్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా అంటే ఇంకా నాకు తెలుసు వాళ్ళే హాస్పిటల్ కదా, మనం గట్టిగా కనుక్కుంటే తెలుస్తుంది. వాళ్ళ బాబాయ్ అంట, ఆయన పేరు సారు డాక్టర్ నారాయణ డాక్టరు, ఆయన ఎండి అంట. మరి ఈసారి కూడా ఎండిఏ నాలుగు కొద్దిగా తక్కువ తెలియదు, అడిగితే చెప్తారా సార్ని అడిగితే. అయితే సార్ అక్కడ హైదరాబాద్ వస్తే వీళ్ళు ఏమన్నారంటే ఒకసారి అయితే సార్ని కలవమన్నారు. ఇంకొకసారి ఏంటండి ఈ మంత్ వస్తారు, ఇప్పుడు ఫిబ్రవరి కదా, 20 తర్వాత వస్తారండి. 3rd వీక్లో వస్తారు. 20 తర్వాత ఏ బుధవారం వస్తే ఆ బుధవారం కంపల్సరీ బుధవారం వస్తారు ఆయన. వచ్చినప్పుడు అక్కడికి వెళ్తాము. అంటే నాకు ఏ మెడిసిన్ వాడతాను కదా, ఎట్లున్నది ఏంటి స్కెడ్యూల్ కూడా సెట్ చేసుకోవడం అవన్నీ చూసుకోవాలండి. అట్లా అది కాబట్టి నాకైతే మెడిసిన్ అయితే 2 మంత్కి ఇచ్చారు. మేమైతే ఈరోజు అయితే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాం. మేమైతే ట్రీట్మెంట్ అయిపోయింది. అంటే ఈరోజు కొంచెం ఉన్నది, 1 గంటన్నర. ఇంకోటి మీరు చుట్టూ మర్చిపోయినట్టు స్కిన్ ఎలర్జీ ఉంటుంది కదండి. ఇవన్నీ దుర్దలకి ఇవన్నీ పెట్టుకుంటున్నా. పెట్టుకుంటే కూడా అవి లేపమేనండి, లేపం కాదు, తైలమా దాన్ని ఏమనండి, ఏదో ఉన్నది, తైలమో లేపమో ఏదో ఉన్నది. అది ఇచ్చిరండి. కొంచెం ఎట్లా అంటే నెయ్యిలాగా జాండ్ల లాగా కదా అట్లా ఉంది. డాల్డా తీరు లాగా నెయ్యిలాగా అట్లా ఉంది. చేస్తాను ఇదిగోండి, ఇదండి చూపిస్తాను మీకు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా మెడిసిన్ ఇలా ఉందండి. ఇది కొంచెం తీసుకొని ఇలా నాకు ఇక్కడ ఒకటి ఆ మధ్యలో దురద వచ్చి ఇక్కడ ఇది అయిందండి. ఇది కూడా కొంచెం పోయింది. ఇక్కడ ముక్కు మీద కూడా చాలా రోజుల కిందట కొంచెం ఇలా అయిందండి, గాయంలాగా అయితే అది కూడా మరకలాగా అయింది. ఇదిగోండి ఇలా పెట్టడం అండి, ఇలా పెడితే ఇది ఇక్కడైతే సైడ్ పోయిందండి. ఇది బాగా కొంచెం గట్టిగా నాకు ఎట్లయితే ఏంటండి ఇట్లా పులిపిల్లలాగా ఇలాగా గట్టి మచ్చలేదు అండి. ఇది ఇంత తక్కువ లేకుండా ఎక్కువ ఉందండి, తగ్గిపోయింది. ఈ సైడ్ది మరీ కొంచెం మామూలు ఉండబట్టి పోయింది. ఇదిగోండి ఇక్కడ కాలుకు ఇదిగోండి ఇట్లా నాకు అంటే ఎలర్జీ అండి, నాకు అదేందో అట్లా అవడం అండి. ఇదిగోండి ఇలా రాసుకుంటే ఇలా రాయమన్నారండి. ఏడ బ్లాక్ ఉంటే ఇది రాసేసో ఉంటే అది ఉన్న కాడ రాయమన్నారు. ఇదిగోండి ఇలా ఉన్నాయి నాకు. అంటే ఏమో అండి అట్లా ఎందుకు దుర్గలు వస్తాయో నాకు అర్థం కాదు. నాకు దుర్గలు అయితే వస్తాయి. దుర్గ వచ్చి పోగిన తర్వాత రోజు నల్లగా అవుతున్నాయండి. ఇట్లా ఇది మస్తు పెద్దగా ఉండేది, ఇంత పెద్దగా ఉండేది. దగ్గరికి వస్తుంది పైన
ఈ స్కిన్ ఉంటుంది కదా అండి, ఆ బ్లాక్ స్కిన్ అది పోతుందండి, ఇట్లా అది లేసిపోతుంది. ఇంత ఇంత వెడల్పు ఉండదండి, ఇంత దగ్గరికి వచ్చింది అదండి. ఇట్లా నాకు ఈ కాలుకు ఉన్నది, ఈ కాలుకు అంటే ఒక 2-3 సార్లు ఏదైతే ఇది కొంచెం మామూలుగా ఉండే కాబట్టి ఇది పోయిందండి, తగ్గిపోయింది. అది ఇది ఎక్కువ ఉండే అండి, ఎక్కువ ఉండే ఆ స్టేజ్కి వచ్చింది. ఇది ఇది కూడా కొంచెం మామూలుగా ఉండే, అంటే దానంతా లేకుండే, కొంచెం తక్కువ ఉండే. ఇది మొత్తం పోయిందండి. ఇక్కడ 2 కాళ్ళకి అయినాయండి ఎందుకో నాకు అట్లా. ఇక్కడ చేతి మీద, ఈ చేతికి ఏం లేదు. నేనైతే ఇది ఇది ఇచ్చిండు. నేను ఆ మెడిసిన్ కూడా అన్ని ఈ ట్యాబ్లెట్స్ ఇలా అన్నీ ఇలా ఉంటాయి. ఇది ఓన్లీ రోజు ఇది పొద్దున సాయంత్రం అంటే లంచ్ తర్వాత, లంచ్ డిన్నర్ తర్వాత తినడము. కషాయాలు ఇచ్చిండు. కషాయాలు ఇన్ని రోజులు అయితే దీనిలో ఇక్కడ వాడినాం. ఇక అక్కడ దాంట్లో ఉన్నాయి, అవి వెళ్ళిన తర్వాత మాకు అది ఇచ్చిండు. దాన్ని అది ఎట్లా వాడాలని చూసి వాడతాము. నేను మీకు ఏదో చెప్పాలనిపించింది ఈ రోజుకైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను. నాకు హైదరాబాద్లో ఉండబుద్ధి అయితే లేదండి, నేను మంచిర్యాల వెళ్తా. వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఒంటరిగా ఉండాలి, నాకునే ఉండాలని అనిపిస్తాను, కానీ నాకు ఎంతో అన్ని టెన్షన్స్ అవి మంచిగా అనిపిస్తలేదు. నేనైతే అక్కడ మంచిర్యాలనే ఉంటాను అట్లా అదండి. నేనైతే బ్రష్ చేసుకున్నా, లేచి దేనికి రాగిన. మేము ఇక్కడ మేము ఇది కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకుంటారండి ఎవరైనా. ఏమంటే మేము కూడా పూజ చేయించినాము అమ్మవారి దగ్గర, మొన్న తీసుకెళ్ళి ఇచ్చినాము. నిన్న పూజ జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు వెళ్తాం కాబట్టి ఇక్కడ అమ్మవారి దర్శనం దండం పెట్టుకొని మొక్కుకొని అటు స్వామి శివయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని మొక్కేసుకొని వచ్చి నాకు కొంచెం ఆ లోపల ట్రీట్మెంట్ దానికి కొంచెం టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి నాకు అది అయిపోతుంది. అన్నీ ఇంకా అన్నీ సర్దేసుకున్నామండి, సామాన్లు అన్నీ సర్దేసుకున్నాము. ఇక కొన్ని ఇవన్నీ పెట్టేసుకోవాలి, పప్పు ఇవన్నీ పెట్టుకొని, ఇక బట్టలు ఇప్పేసిన బట్టలు పెట్టుకొని వేసుకొని ఇవన్నీ కంప్లీట్. అంటే నా ట్రీట్మెంట్ కంటే ముందు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. చూసుకుంటే ఇంకా ట్రీట్మెంట్ అయిందని వెళ్ళడమే. మాకు 140 కంటే కనీసం ఒక లెవెల్ వరకు ఆ లెవెల్కే నాకు ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇక అయిపోగానే వెళ్ళిపోవాలి. ఇక్కడ కాలు మా ఆయన అని ఉంటే మరి మా అబ్బాయి అయితే క్యాబ్ బుక్ చేస్తా అన్నాడు. కానీ ఒకసారి మరి మన అక్కడ హైదరాబాద్ ఎక్కడో లాగా కాదు, ఇది కొద్దిగా కేరళ అంటే మామూలు అంటారు ఏమంటారు తెలియదు, కానీ కొంచెం ఇక్కడ వేరేలాగా ఉండేదంటాను ఆయన మా అబ్బాయి. అంటే బస్సులు అవి అయితే మనలాగా లేవన్నట్టు, పాత బస్సులు పోతున్నాం అట్లా వేరే తిరుగున్నాయి కదా, అంటే కొన్ని పద్ధతులు వేరున్నాయి. అయితే మరి క్యాబ్ అవుతుందో అవ్వదు అంటే వాడు వెయిటింగ్ అని చూపిస్తానంట 15 minutes 20 minutes. మనం వెయిటింగ్లో అంటే మనకి లేట్ అవుతుంది కదండి, ట్రైన్ ప్రాబ్లం అవుతుంది కదా. అట్లా కాకుండా ఇక్కడ ఆటోలు పెట్టి ఉంటాయి, క్యాబులు కూడా ట్యాక్సీలు కూడా ఉంటాయి. ఇంకా వాళ్ళు లేట్ ఉంటుంది అది ఉంటుంది అంటే మేము ఇక్కడ వెళ్ళేసి, అంటే మా ఆయన ముందే కొంచెం అయితే మాట్లాడేసి అయితే ఉంది మాకు ఇలా ఉన్నామని. మా ఆయన అయితే మాట్లాడతారు. ఒకవేళ మా అబ్బాయి చేసి క్యాబ్ బుక్ అయ్యేటట్టుంటేనేమో క్యాబ్ ఆయన చేస్తున్నాను అంట, లేకపోతే మేము అయితే ఆటోకు 1300 1200 14 అంటారట, అదైతే 17 18 అదైతే 18 అంటారట. మేము ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతేమో 15 16 అట అండి, 800 అట. ఇక్కడ కూడా అంతే అన్నట్టు, ఇక 900 అన్నట్టు ఇద్దరికి చెరి 900 18 అంటే 1800 అన్న. అక్కడికి 1600, ఇక్కడ 1800 అట్లా ఉంటుంది. కానీ బస్సులో కూడా వెళ్ళొచ్చు, కానీ బస్సులోకి వెళ్ళలేమండి, చాలా కష్టమైంది వచ్చేటప్పుడే. అంటే మాకు తెలియదు, మా అబ్బాయి క్యాబ్ బుక్ చేస్తే అయిపోగానే 3 బస్సులు ఎక్కి దిగినాం, 2 ఆటోలు. అంటే డైరెక్ట్ కూడా ఉంటుంది కానీ దాంట్లో అయ్యగారికి తెలుగు వస్తుందండి, మలయాళం అయినా తెలుగు వస్తుంది. ఇట్లా ఉంటుంది, పక్కన ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. ఒక ఆటో ఎక్కిపోతే అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటుంది ఇక్కడికి. అంటే మాకు డైరెక్ట్ అంటే ఇక్కడ బస్ స్టాప్ వరకు ఆ నుంచి మళ్ళీ ఆటో బస్సు అయిపోతుంది అని అన్నారు. కానీ మాకు అవన్నీ తెలియదు, మాకు అంత ఓపిక లేదు. రాగానే మస్తు దూరంగా అలసిపోయినాం మేము. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళింది మేము ఆ లగేజ్ దాన్ని పట్టుకొని తిరగలేమండి. మళ్ళీ ట్రైన్ టెన్షన్, ఎప్పుడో వెళ్ళాలి, అట్లా వెళ్ళాలంటే 6కో 5కో 6కో వెళ్ళాలి, కనిపించేది 8కో అన్నీ వెళ్ళాలి. మేము ఎప్పుడో 11కి వెళ్తే అది కుదరదు, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. అదంతా ఏం లేదు, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఈ రోజుకైతే ఇక్కడ నుంచి వెళ్ళడమే అండి. నేను మీకు ఏదో చెప్పాలనిపించింది, ప్లీజ్ అండి నాకైతే కొంచెం మీరు సపోర్ట్ చేయాలి. నేను మీకు అర్థమవుతుంది, నేను మెల్లమెల్లగా అంటే ఫోన్ కూడా ఎక్కువ పడతలేను, ఎంత ఫోన్ పట్టకపోతే అంత మంచిది. కానీ మీ ఎంకరేజ్మెంట్ లేదండి. కొంచెం మా అబ్బాయి స్టాండ్ ఉండేటట్టు స్పీకర్ అవి కొనుక్కొని, అది ఎప్పుడైనా పనిచేస్తాయి స్పీకర్ అన్నది, మైక్ స్పీకర్ మైక్ ఒకసారి అయితే ట్రై చేస్తాను ఒక 5 అనేది. ఇంకా నాకు మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ ఇంకేం లేకపోతే ఆపేస్తా. స్టాండ్ నుంచి అయిపోదు, మైక్ వేసి అయిపోదు, ఏమైనా పనిచేస్తే ఎప్పుడైనా అట్లా చేసేస్తా. మీకైతే గుడ్ మార్నింగ్ అని, నాకు ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఏమక్క, మీకు ప్రత్యేకంగా గుడ్ మార్నింగ్ అక్క. మీరు నాకు ఈ మధ్యలో కామెంట్ ఒక 4-5 రోజులు చేసి మళ్ళీ ఇస్తలేరు.
సరే అక్క మీకు చేయాలనిపిస్తే చేస్తారు, మీకు కూడా తీర్పు ఉండాలి. ట్రీట్మెంట్ అయితే అయిపోయిందాక నేను మళ్ళీ 2 మంత్కు మళ్ళీ రావాలి. ఏమో ఇక వస్తా అంటే ఓకే, నాకు నచ్చింది ట్రీట్మెంట్, కానీ కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అక్క. నేను పర్సనల్గా నాకు డిస్టర్బ్ అవ్వడు, వీళ్ళ వాళ్ళ డిస్టర్బ్ అవ్వడు, అట్లా అట్లా జరిగింది. ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. నాకైతే మెడిసిన్ అయితే బాగానే పనిచేస్తున్నాయి. అక్క మీకైతే గుడ్ మార్నింగ్ అక్క. అందరికీ, నా ఆత్మీయులకు అందరికీ గుడ్ మార్నింగ్. బాయ్ అండి, నమస్కారం.